నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఖాళీ అయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల చేరికతో నిండు కుండలా మారిన కాంగ్రెస్. ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదులు, సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. సిద్దిలగుట్టపై కొనసాగుతున్న సీసీ రోడ్డు షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. బీజేపీ సంకల్పయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ, బీజేపీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని పిలుపు. భాషా ప్రావీణ్యంతో విద్యార్థులు ముందుకెళ్లాలి. ఇంగ్లీష్ ఫెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ వైస్ చైర్మన్తో పాటు 16 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నుతో పాటు కౌన్సిలర్లు కాందే సంగీత శ్రీనివాస్, వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, సంగీత రవిగౌడ్, నర్సరెడ్డి ప్రసాద్, కవిత కాశీరాం, లిక్కి శంకర్, ఇంతియాజ్, ఆకుల రాము, వనం శేఖర్, ఈశ్వరి రంగన్న, ఆయేషా షిరీన్ ఫయాజ్, పుత్లి బేగం రెహమాన్, నసీం సుల్తానా అతిక్, కొంతం మంజుల మురళీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, ప్రతి వార్డును అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మారుతిరెడ్డి, బాబాఖాన్, గిరి, వెంకటేష్, అజ్జు, ఫయ్యూమ్, మాజీద్, సలీం, మీసాల రవి, జిమ్మి రవి, భూపేందర్, రాజు, శ్రీకాంత్, మురళి తదితరులున్నారు. గత ప్రభుత్వాలు ఏవైతే ఇబ్బంది పెట్టారో డెవలప్మెంట్ లేక కనీసం ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ కి వారి కాన్స్టిట్యున్సీలలో మహాల్స్ కట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ మన ఆర్మూర్ అంటే మనం చాలా గొప్ప చెప్పుకుంటాం. అటువంటి మున్సిపాలిటీ చేసిన తర్వాత కేవలం ఇన్ని సంవత్సరాలు గ్రామ పంచాయతీలనే మున్సిపాలిటీ బిల్డింగ్ లేక పంచాయతీలో నడుతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరినీ ఒక యూనిట్ గా ఉండండి. తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి టైం తీసుకొని ఈ బాధ్యత గల కౌన్సిలర్స్ కాబట్టి కనీసం వాళ్ళకి మున్సిపల్ బిల్డింగ్ కొరకు ఎస్టిమేషన్ చేసి డబ్బులు ఇప్పిస్తే ఆ కాన్స్టిట్యున్సీ పెద్ద రైతు వారి కాన్స్టిట్యున్సీ కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి చెప్తాను, ప్రయత్నం చేసుకుందాం. 2-3 రోజుల తర్వాత టైం తీసుకుంటాడు వినయ్ రెడ్డి. అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి పాత కొత్త చిన్న చిన్న వాటికి ఇష్యూస్ చేసుకోకుండా చిన్న ఇంటర్నెట్ అన్నదమ్ములు కొట్లాడతాం. ఇదేదో పార్టీ అటువంటి దాన్ని పెట్టకుండా కొంతమంది దృష్టికి తీసుకురండి, అవన్నీ సెట్ చేసుకుందాం. అందరం కలిసి ఏదైతే ఎలక్షన్ లో ప్రజల కొరకు పని చేయటానికి ఎన్నుకున్నామో ఆ పనులు గుర్తించుకుంటూ దశల వారీగా పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పుణ్యాత్ముడు చేసిన భాగ్యులకు 7 లక్షల కోట్లకు అడ్డులకు జరిపోయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు కలెక్టర్ కిరణ్మయి, జెడ్పీ సీఈఓ ఉషా, డిఆర్డీఓ సాయగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం పొందితే ఉన్నత స్థానాలలో వివిధ దేశాలలో స్థిరపడవచ్చని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో ఇంగ్లీష్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతను, డెబిట్, స్పీచ్, ఆర్టికళ్లను నృత్య మరియు కథ రూపంలో వివరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ఎటువంటి కాంపిటీషన్ పరీక్షలకైనా ఉద్యోగాలకైనా ఇంగ్లీష్ భాష ముఖ్యమని అన్నారు. ప్రతి విద్యార్థి స్కూల్ దశ నుండి ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలని తెలిపారు. ఆధునిక కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్లో ప్రావీణ్యం పొందితే మున్ముందు మంచి స్థానాల్లో స్థిరపడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సమీర్, భార్గవి, వాసవి, ఫాతిమా, అలీనా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. సో ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మనము ఇప్పుడు మీకు ఈ విద్యార్థి దశ నుంచి కూడా నాలెడ్జ్లోకి వెళ్ళినప్పుడు మీరు తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్తారో, ఇంకా ముందు చదువులు ఎక్కడైనా సరే మీరు ఏది నిర్ణయించుకొని వెళ్తారో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇంగ్లీష్ పొందాల్సిన ప్రాధాన్యత ఆ విధంగా ఉంటుంది. దాన్ని మనం అందరం గుర్తించాలి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను పాఠశాల యాజమాన్యాలు కూడా నా తరఫున వాళ్ళను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై కొనసాగుతున్న సీసీ రోడ్డు షెడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. గుట్టపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను, శివరాత్రి ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. శివరాత్రి పండగలోపే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. శివరాత్రి పండగ నాడు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏకైక దేశం భారతదేశమని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో నమూనా పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని, విద్యార్థి దశలోనే విద్యార్థులకు ప్రతి విషయంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో తమ పాఠశాలలో మాదిరి పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వీరేంద్ర, జయంత్, అక్షయ్, పరీక్షిత్, ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. And also through the teachers to tell the children. Also by TVs, online and social media we will aware them. Where two people are visible saying police officers to enforce orders to those people. If there is any doubt on them, they should be investigated. Nowadays, the child kidnap cases are increasing a lot. So what are the steps are you going to take and what are the things are you going to prevent this? I answered to his question that the Ministry of External Affairs has the responsible for issuing passport to Indian citizens. It also renews passport to those who are living in abroad. But Yojana, an exclusive scheme for scheduled tribe women. Adivasi Shiksha Rahim Yojana, education loan scheme. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండుగ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రానున్న శివరాత్రి దృష్ట్యా సిద్ధులగుట్టపై అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత
కేవలం ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని 27వ తేదీన పెరికిట్ బైపాస్ నుండి విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందని, అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి దేశ ప్రజలకు భరోసా కల్పించిన ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని తెలిపారు. భారతదేశము ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మూడోసారి సీట్లు పై చిలుకుగా సాధించి చరిత్ర సృష్టించేందుకు త్వరలోనే అంకురార్పణ జరుగుతున్నది. దీనికి ప్రజల మద్దతు నిజంగా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితేనే మేము దేశంలో సురక్షితంగా ఉండగలుగుతామని అనుకుంటున్నారంటే ఇలా నరేంద్ర మోడీ గారి పాలనకు ఎంతమంది ఆకర్షితులవుతున్నారో, ఎంతమంది మద్దతు పలుకుతున్నారో చెప్పకనే తెలుసు. పార్టీలకు అతీతంగా యావత్ దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో 400కు పైగా సీట్లతో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి యుగంధర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రతి ఒక్క సంకల్పంతో ఈ యాత్ర చేపట్టడం జరిగింది. దీన్ని ఆర్మూర్ నియోజకవర్గ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త కూడా శాయశక్తులా కృషి చేసి విజయం సాధించే విధంగా కష్టపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ మహిళా శాఖ తరఫున స్వభావిక గౌడ్ గారిని మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్గా ప్రకటించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు గోపీకృష్ణ పట్వారి మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దుర్గారెడ్డి, రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవార్, దామోదర్, స్పాన్సర్స్ రాస ఆనంద్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులున్నారు. సమాచారం అందించడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. సో ఏం నీడెడ్ అంటే ఇక్కడ బ్యాట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెనస్డే నుంచి మీకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నీడెడ్ అని తెలిసిన వెంటనే మన వంతు సహాయంగా విద్యార్థులకు బ్యాట్స్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన రాస ఆనంద్ ప్రింటర్ ఫ్లెక్సీ అని రోటరీ క్లబ్ ఆఫ్ ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి. ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటే మీ స్టడీ వేస్ట్ అవుతుంది. అందరూ కూడా చక్కని ఉత్తమ రైటింగ్తో నీట్గా ఇష్టం రాయకుండా, సినిమా పేరు రాయకుండా పరీక్ష రాసేసి అందరూ కూడా స్టేట్ లెవెల్లో టాప్ ర్యాంకర్స్ వచ్చిన తర్వాత నేను ప్రిన్సిపల్ మాకు ఫోన్ చేస్తాను. టాప్ మీ దాంట్లో టాప్ 5 మెంబర్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ సార్ ఏదంటే ఆ గిఫ్ట్ మేము ఇస్తామని చెప్పి సిద్ధంగా ఉన్నాం. కళలు అనేసి దాన్ని సాధించుకోవడానికి ట్రై చేయాలి. కళ అనేది మనకు బిగ్గా ఉండాలి, పెద్దగా ఉండాలి. కళ అంటే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుని ప్రిపేర్ కావాలి. ఐఏఎస్ కావచ్చు, మనం ఐపీఎస్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు. లక్ష్యం అయితే పెద్దగా ఉంది. దాన్ని కొంచెం కృషి చేస్తూ ఉంటే దాన్నైనా సాధిస్తాం, మనకి కిందిదైనా వస్తుంది. అది రాలేదని నిరుత్సాహపడద్దు, ఇది పోయింది అని మనం ఇచ్చేది ఒక వచ్చిన దాన్ని ఇక్కడే సాటిస్ఫై అవుతామని కూడా అనుకోవద్దు. స్టడీ విషయం, డబ్బు విషయం కానీ, డ్రెస్ విషయం కానీ ఉన్నదాంట్లో సాటిస్ఫై కావాలి. చదువు విషయంలో మనం ఇప్పుడు సాటిస్ఫై కావద్దు, ఇంకా కావాలనే దృక్పథం ఉండాలి మేము. సో అట్లా మనకు చదువు అనేది ఎండింగ్ లేదు. చదువు అనేది ఒక సొత్తు కాదు. చదువును వేరే వాళ్ళు దొంగిలించలేదు, మనకు తెలిసిన విషయం ఇవన్నీ. కాబట్టి మనం చదువు అందించడానికి, చదువుే విద్యార్థులకు ప్రోత్సహించడానికి మనం ఎల్లప్పుడూ ముందుకు రావడం జరుగుతుంది. జగన్పల్లి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులు ఎన్నికైన బిజ్జు దత్తాత్రి మరియు జిల్లా ఉపాధ్యక్షులు లోలం జగదీష్, ఆర్మూర్ నియోజకవర్గం అధ్యక్షులు దాసరి సునీల్ను ఘనంగా సన్మానించడం జరిగిందని మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీపతి శేఖర్ తెలిపారు.
మొదటగా మార్కండేయను పూజ అనంతరం సంఘాన్ని ఉద్దేశించి దత్తాత్రి మాట్లాడుతూ పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని, అన్ని రంగాలలో ముందుండాలని, అలాగే 4 ఎంపీ సీట్లను పద్మశాలీలకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సంఘం పెద్దలు కన్నెపల్లి ప్రసాద్, వేముల సతీష్, పంచాక్షరి సాయిలు, రాజేందర్, గంగాధర్, శ్రీకాంత్, జనార్దన్, ముకుందరావు, రామేశ్వర్, కిషన్, రాజేశ్వర్, కపిల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. వ్యాపారం ఈ బాణపల్లిలో ఇల్లు లేని వాళ్ళు ఎందరు ఉన్నారు అసలు ఎవరికండి మీకు తెలుసు కావచ్చు, కానీ మాకు ఎంతగా చెప్పగలరు రైటింగ్లో ఉంటే మనం అంటే గతం జరిగిపోయింది. ఇప్పటికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన పద్మశాలందరికీ బయోడేటా సేకరించండి. మన కులంలో ఉన్నటువంటి అర్హత గల వ్యక్తులు ఉన్నారా లేదా ఆలోచించండి. ఎవరమ్మా బయోడేటా ఇవ్వకుంటే అందరిలాగే మనం స్థాయి తీసుకెట్టి అలా వేసుకోండి. ఇది అర్థం లేదు, బాగా ఆలోచించండి. నాకు ఇదొకటి సహకరించండి. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు అదనంగా 510 బ్యాలెట్ యూనిట్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో కొత్తగా కేటాయించబడిన బ్యాలెట్ యూనిట్లను తెరిచారు. వాటి పనితీరు పరిశీలనకై ఎఫ్ఎల్ఎస్సి ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఈసీఐఎల్ నుండి వచ్చిన 13 మంది ఇంజనీర్లతో కూడిన బృందంతో కలెక్టర్ భేటీ అయ్యారు. బియ్యూల ప్రాథమిక పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, వాటి పనితీరును పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. ఎఫ్ఎల్సి ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించి ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఉప ఎన్నికల అధికారిని కృష్ణవేణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో సన్మాన అభినందన 33వ అంతర్జిల్లాల సబ్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ క్రీడలు సూర్యాపేటలో 16, 17, 18, 19వ తేదీలలో నిర్వహించారు. సూర్యాపేటలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడల్లో నిజామాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి కబడ్డీలో బాలబాలికల రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ క్రీడా బాలికల జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుని నిజామాబాద్ జిల్లాకు పేరు తెచ్చిన సందర్భంగా ఈరోజు ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్ ఆవరణలో గెలుపొందిన క్రీడాకారులకు సన్మాన సభ కార్యక్రమాన్ని చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం చైతన్య యోజన సంఘ సభ్యులు మాట్లాడుతూ గత 15 రోజుల ముందు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన క్రీడా పోటీలను మండలంలో నిర్వహించడం జరిగింది. క్రీడాకారులకు 15 రోజుల పాటు కబడ్డీ శిక్షణ తరగతులు నిర్వహించి వారికి సూర్యాపేటలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో పంపారు. బాలికల కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలలో క్రీడలను ఆడి తృతీయ బహుమతిని గెలుపొందిన క్రీడాకారులకు మండల అధికారులు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుల పట్ల శ్రద్ధ ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లో కూడా అంత చురుగ్గా పాల్గొని ముందుకు అడుగులు వేస్తూ తల్లిదండ్రుల కలలను నెరవేరుస్తూ మీరు సాధించే గమ్యానికి చేరుకోవాలని తెలియజేస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్ఐ, చైతన్య యోజన సంఘ సభ్యులు, గ్రామ పంచాయతీ సభ్యులు, పీఈటీలు, క్రీడాకారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ పైన స్టడీ పరంగా కానీ అసలు అన్ని రంగాల్లో ఉన్నారు. ముప్పాల్లో నాకు తెలిసి ఒక 15 మెంబర్స్ ఉంటారండి. పోలీస్ డిపార్ట్మెంట్ 15 మెంబర్స్ ఉంటారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఒక 3-4 మెంబర్స్ ఉంటారు. పొలిటికల్ గా చాలా ఎక్సలెంట్. అండ్ ఫారెన్ అంటే అమెరికా వెళ్ళిన వాళ్ళు, ఆస్ట్రేలియా, జర్మనీ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉన్నారు. ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ చూసుకుంటే ఎక్సలెంట్ పంట పండిస్తారు. అంటే అన్ని రంగాల్లో ముప్కాల్ అనేది అన్ని రంగాల్లో ఉన్నదండి. ఇక్కడ క్రీడాకారులు కాదు ఎవరు లేరు. చిన్న విద్యార్థులు వాళ్ళకి ఇప్పుడు ఏ ప్రాయంలో ఉన్నారంటే వాళ్ళకి ఇప్పుడు ఏమి కానీ సింపుల్గా ఇట్లా చూస్తున్నారు. వాళ్ళు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. ఆ ప్రాయంలో ఉన్నారు వీళ్ళు. ఏంటి ఇక్కడ అందరినీ ఏమో
డ్రెస్సులు వేసుకొని తీసుకొచ్చి మా ముందర కూర్చుండబెట్టారు అని చెప్పేసి అనుకునే ప్రాయం ఇది. కాకపోతే ఇక్కడనే ఇదే బీజం. వీళ్ళు కూడా ఇప్పుడు గెలుపొందిన క్రీడాకారులు కూడా మీలాగానే కూర్చున్నారు బిడ్డ. మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అక్కలు, వీళ్ళందరూ గెలుపొందుకొని మన నిజామాబాద్కు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసినందుకు గాను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల తహసీల్దార్ మహమ్మద్ యూసుఫ్, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్, ఆర్ఐ సదానంద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని మెండోరా గ్రామంలో మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇటీవల నూతనంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సైతం విశిష్ట పూజలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి వేల మంది హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. భీమ్గల్ మండలంలోని కుప్కాల్ గ్రామంలో ఇటీవల కాలంలో పూర్తి చేసిన వైకుంఠధామ కమాన్ నాసిరకం పనుల వల్ల కుప్పకూలిపోయింది. కేవలం 2 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి వైకుంఠధామ పనులు మరియు అప్పుడే కమాన్ సైతం నిర్మించారు. నాసిరకం పనుల వల్ల కమాన్ కుప్పకూలడంతో గ్రామస్తులు కాంట్రాక్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసుల కోసం నాసిరకం పనులు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ అన్ని విధాలుగా నష్టపరుస్తున్నటువంటి సదర్ కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఖాళీ అయిన బీఆర్ఎస్, కౌన్సిలర్ల చేరికతో నిండు కుండలా మారిన కాంగ్రెస్. ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదులు, సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. సిద్దిలగుట్టపై కొనసాగుతున్న సీసీ రోడ్డు షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. బీజేపీ సంకల్పయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ, బీజేపీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని పిలుపు. భాషా ప్రావీణ్యంతో విద్యార్థులు ముందుకెళ్లాలి. ఇంగ్లీష్ ఫెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులకు సూచనలు, సలహాలు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.